వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సీజన్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మేహంని క్రియేట్ చేస్తుంటూ మనం చూసాం. జనవరి 12వ తేదీ ఈ సినిమా రెగ్యులర్గా రిలీజ్ అయింది. అంతకుముందు 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ పడ్డాయి. బుక్ మై షోలో ఈ సినిమాకి ఈ సంక్రాంతి సీజన్లో అనూహ్యమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. అది ఏ స్థాయిలో ఉందంటే, ప్రొడ్యూసర్స్ అయినటువంటి అంటే రెండు బ్యానర్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాయి. ఒకటి షైన్ స్క్రీన్స్, ఇంకొకటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్. ఆ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనేది చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలకు సంబంధించింది. ఇక షైన్ స్క్రీన్ వచ్చేసి సాహు గారుపాటి. ఇప్పుడు ఆ షైన్ స్క్రీన్స్ ఎక్స్ అకౌంట్ ద్వారా దాన్ని వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి ఒక పోస్టర్ తోటి బిఎంఎస్లో ఆ సినిమా ఎన్ని టికెట్లని అమ్ముడేట్లు చేసిందో ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ ఫర్ ఎ రీజనల్ ఫిల్మ్. అంటే పాన్ ఇండియా సినిమా కాకుండా భారతదేశంలో ఏ రీజనల్ ఫిలిం చూసుకున్నా కానీ 2.5 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ అని చెప్పేసి ఇది అఫీషియల్ పోస్టర్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో ఒక ప్రాంతీయ భాషకు సంబంధించి ఇంత వేగంగా 2.5 మిలియన్ టికెట్స్ ఆ బుక్ మై షో యాప్ ద్వారా సోల్డ్ అవటం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. సో ఈ సందర్భంగా వాళ్ళు షేర్ చేసుకున్న విషయం కూడా ఇది. మనశంకర వరప్రసాద్ గారు ఈజ్ రీరైటింగ్ రికార్డ్స్ ఇన్ స్టైల్. సో చిరంజీవి స్టైల్లోనే ఆ సినిమా కూడా రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది, కొత్త రికార్డ్స్ని రాస్తోంది అని చెప్పేసి. 2.5 మిలియన్ ప్లస్ టికెట్స్ సోల్డ్ అవుట్ ఆన్ బిఎంఎస్ ఎలోన్ ఫర్ మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎంఎస్జి అని చెప్పేసి వాళ్ళు రాసుకొచ్చారు. ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ ఫర్ ఎ రీజనల్ ఫిల్మ్ అని చెప్పేసి. సో అది కూడా ఏదైతే పోస్టర్లో ఉందో అదే చెప్తున్నారు. సో ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక రికార్డు. సో అఫీషియల్గా వాళ్ళు తెలియజేసిన విషయం. ఇదే కాదు, ఈ సినిమాకి సంబంధించి అనేకమైనటువంటి విశేషాలని మనం ఈ 4-5 రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. ఒక్కసారి మనం కనుక చూస్తే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంకా అనేక, సో వీళ్ళు అఫీషియల్గా లేటెస్ట్ వాళ్ళు పంచుకున్నటువంటి పోస్టర్ ప్రకారం అయితే 226 కోట్ల రూపాయల గ్రాస్ని 5 రోజుల్లో ఈ సినిమా కలెక్ట్ చేసింది అని చెప్పేసి పోస్టర్ ద్వారా వాళ్ళు తెలియజేశారు. సో ఇది మనకు తెలుసు, ఆల్రెడీ సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పాడు కొంత ఎగ్జాగరేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి. సో ఇందులో కొంత ఎగ్జాగరేషన్ ఉండొచ్చు ఒకవేళ ఏదైతే ప్రొడ్యూసర్ చేశారో. మన ట్రేడ్ వర్గాల వాళ్ళు ఏవైతే సోర్సెస్ ఉంటాయో వాళ్ళు తెలియజేసే లెక్కలకి, అలాగే నిర్మాతలు తెలియజేసే లెక్కలకి కొంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 200 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ని ఈ సినిమా 5 రోజుల్లో చేరుకుంది అనేది మాత్రం ఒక వాస్తవంగా ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలా చిరంజీవి సినిమాకి సంబంధించి ఇది ఇంకొక విశేషంగా చెప్పుకోవాలి. సో ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారు అనేది మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది అనేది మాత్రం ఇప్పుడు ఈ టికెట్లు అమ్ముడవుతున్నటువంటి సరళని బట్టి, అలాగే ఆ కలెక్షన్ల ట్రెండ్ బట్టి మనకు అర్థమవుతోంది. సో ఇది ఇంకొక విశేషం అని చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమా సంబంధించి మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. సో ఇది 47 నిమిషాల క్రితం వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి ఒక పోస్టు. మెగాస్టార్ చిరంజీవి కంటిన్యూస్ టు సెట్ న్యూ బెంచ్ మార్క్స్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళు రాసుకొచ్చారు. కొత్త బెంచ్ మార్కుల్ని చిరంజీవి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎంఎస్జి అంటే మన శంకర వరప్రసాద్ గారు క్రియేట్స్ అన్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. ఏ విషయంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అంటే ఎమర్జింగ్ యాజ్ ద హైయెస్ట్ షేర్ కలెక్టెడ్ ఫిల్మ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఆన్ ఇట్స్ 5th డే.
5వ రోజు ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి రానంత హయ్యెస్ట్ షేరు 5వ రోజుకు సంబంధించి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సాధించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అదే వాళ్ళు ఆ పోస్టర్ ద్వారా మనకి పంచుకున్నారు. ఇలా చిరంజీవి సినిమా ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఈవెన్ తెలుగు రాష్ట్రాలనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు మిగతా భాషల వాళ్ళు కూడా ఈ సినిమాకి తరలి వెళుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈవెన్ చెన్నైలో కూడా తెలుగు వర్షన్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అలాగే కర్ణాటక నుంచి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా కానీ మన శంకర వరప్రసాద్ గారి సినిమా చిరంజీవి కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవటమే కాకుండా ఈ సంక్రాంతి సీజన్కి సంబంధించి కూడా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా కూడా నిలవబోతోంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. చిరంజీవిని ఈ మధ్య కాలంలో ఏ డైరెక్టరు చూపించని విధంగా ఆయన చేత ఏ డైరెక్టర్ కూడా ఆ స్థాయి వినోదాన్ని చేయించలేని విధంగా అనిల్ రావుపూడి ఆ పాత్రని అంత వినోదాత్మకంగా మలచటం, ఆయన కూడా అదే స్థాయిలో తనదైన స్టైల్లో ఆ వినోదాన్ని పంచటం, అలాగే మిగతా పాత్రలు కూడా చిన్న పాత్రలు కూడా ఈ సినిమాలో మంచి వినోదాన్ని పండించడం. సో బులిరాజ్ క్యారెక్టర్ కనిపించేది 10 నిమిషాల సేపు అయినా సరే అతను ఉన్నంతసేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వటం అనేది మనం చూసాం. అలాగే ఎమోషనల్ యాంగిల్ కూడా ఈ సినిమాలో ఉంది. సో తన 2 పిల్లలకి దూరమైనటువంటి శంకర వరప్రసాద్ కళ్ళ ముందు ఆ పిల్లలు ఉన్న నేను మీ తండ్రిని చెప్పుకోలేని పరిస్థితుల్లో అతను ఉండటం, ఆయన ఎవరో తెలియకుండానే ఆయనకు దగ్గరైనటువంటి ఆ పిల్లలు నాన్నంటే మీలాగా ఉండాలి అని చెప్పేసి ఒక సందర్భంలో వాళ్ళు మాట్లాడితే చిరంజీవి కన్నీళ్లు పెట్టుకునేటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో అది ఆ ఎమోషనల్, అందులో ఉన్నటువంటి ఎమోషన్ ఆడియన్స్ని బాగా రీచ్ అవుతుంది, వాళ్ళ హృదయాన్ని తడి చేస్తుంది. అలా ఒకవైపు వినోదాన్ని, ఇంకోవైపు భావోద్వేగాల్ని రేకెత్తించేటువంటి సన్నివేశాలను కూడా ఈ సినిమాలో మేళవించి అనిల్ రావుపూడి మనశంకర వరప్రసాద్ గారిని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఎలా ఉన్నా ఏ లెక్కలు ఎలా ఉన్నా కానీ ఈ సినిమా ఎక్కువ ఫుట్ ఫాల్స్ని తీసుకొస్తోంది. సో దానికి ఒక ఉదాహరణ మనం చూపించినటువంటి ఆ పోస్టర్, అఫీషియల్ పోస్టర్ 2.5 మిలియన్ టికెట్లు అంటే 25 లక్షల టికెట్లు కేవలం బుక్ మై షో యాప్ ద్వారానే అమ్ముడయ్యాయి. అది ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. సో ఈ వీకెండ్లో కూడా అది మరింత పెరిగి 30 లక్షల అంటే 3 మిలియన్ టికెట్స్ని ఈజీగా అందుకుంటుంది అనేటువంటి ఆశాభావాన్ని ట్రేడ్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్గా, సంక్రాంతికి అత్యంత విజయవంతమైనటువంటి సినిమా, అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు నిలుస్తుంది అనేది ఒక వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ సాధిస్తుంది ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.